పిల్లల ముందు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడొద్దు పిల్లల ముందు సారీ చెప్పొచ్చా పిల్లలు ఇంకా పేరెంట్స్ ఫ్రెండ్స్ లాగా మాట్లాడొచ్చా ఈ క్వశ్చన్స్ చాలా మంది పేరెంట్స్ కు ఉంటాయి కదా కాబట్టి ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కావాలంటే ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సౌజన్య పేరెంటింగ్ కోచ్ పేరెంటింగ్ గైడ్ లైన్స్ ప్రకారం పిల్లలతో ఓపెన్ గా మాట్లాడాలని చెప్తుంది సపోజ్ మీరు యాజ్ ఎ పేరెంట్స్ గా ఏదైనా మిస్టేక్స్ చేశారో అని అనుకోండి మీకు కోపం వచ్చింది మీకు తెలుసు పిల్లల్ని ఎక్కువగా తిట్టకూడదు అని పిల్లల్ని కొట్టకూడదు అని మీకు తెలుసు కానీ బై మిస్టేక్ మీరు మీ పిల్లల్ని కొట్టేశారని అనుకోండి ఆ తర్వాత ఏం చేయాలి అనే కన్సర్న్ పేరెంట్స్ కు ఉంటుంది సో రూల్ ఏంటంటే ఒకవేళ యాజ్ ఎ పేరెంట్స్ మీరు ఏదైనా మిస్టేక్స్ చేస్తే పిల్లల ముందు దాన్ని అడ్మిట్ చేయండి అంటే ఒప్పుకోండి ఎస్ మై డియర్ చైల్డ్ నా వల్ల మిస్టేక్ అయింది అని సారీ చెప్పండి నెక్స్ట్ టైం ఈ మిస్టేక్ రిపీట్ అవ్వదని కూడా చెప్పండి మన కంట్రీలో మన ప్రీవియస్ జనరేషన్ దీన్ని ఫేస్ చేశారు ఏంటంటే మమ్మీ డాడీ ఏదైనా మిస్టేక్స్ చేస్తే సారీ చెప్పేవారే కాదు మరి అది రెస్పెక్టా లేకపోతే ఈగోనా పక్కన పెడితే ఇప్పుడు యాజ్ ఎ పేరెంట్స్ గా ఉన్నవారు వాళ్ళ పేరెంట్స్ వారికి సారీ చెప్పడం చూడలేదు కానీ ఈ రోజున్న జనరేషన్ అంటే ఈ కొత్త జనరేషన్ తో మనం డీల్ చేస్తున్నాం కదా వీళ్ళు ఇప్పుడు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మీరు మీ పిల్లలతో మంచి కనెక్షన్ ని బిల్డ్ చేయడానికి హానెస్ట్ గా నిజాయితీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ సపోజ్ మీరు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు ఏదైనా చిన్న మిస్టేక్స్ చేసి పిల్లలతో దాస్తే అంటే మీరు హానెస్టీగా ఉండకపోతే పిల్లలు కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేసి అదే నేర్చుకుంటారు చాలా మంది పేరెంట్స్ ఏమంటారంటే మేము పేరెంట్స్ కదా మేము ఏం చేసినా నడుస్తుంది కానీ మా పిల్లలు అలానే బిహేవ్ చేస్తే నడవదు అని అంటూ ఉంటారు ఇది కరెక్ట్ కాదు మీరు మీ పిల్లలు ఎలా మంచిగా ఉండాలి అని అనుకుంటున్నారో మీరు ఫస్ట్ యాజ్ ఎ పేరెంట్స్ గా వాళ్ళ కోసం రోల్ మోడల్ గా ఉండాలి కదా సరే మీరు మీ కోపాన్ని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారని అనుకోండి దీని గురించి మీ పిల్లల ముందు చెప్పండి నా యాంగర్ ఇష్యూస్ పైన నేను వర్క్ చేస్తున్నాను అని పిల్లల ముందు చెప్పేసేయండి అంతేగాని పదే పదే సారీ చెప్పి పదే పదే మిస్టేక్స్ రిపీట్ చేయకండి కంపల్సరీ పిల్లలతో సారీ చెప్పండి సారీ చెప్పి ఆ మిస్టేక్స్ ని రిపీట్ చేయకండి ఎందుకంటే మీ పిల్లలు మీ నుంచి సారీ విన్నప్పుడల్లా పిల్లలు కూడా మేము కూడా సారీ చెప్పగలం మిస్టేక్స్ ని యాక్సెప్ట్ చేయగలం అని నార్మలైజ్ చేసుకుంటారు ఒక హ్యూమన్ గా మనందరిలో ఈగో అనేది ఉంటుంది ఆ ఈగో ఏమంటుందంటే తప్పుని యాక్సెప్ట్ చేయొద్దనే చెప్తుంది కానీ మీరు ఇలా ఆలోచిస్తే పిల్లలు కూడా ఇదే నేర్చుకుంటారు అందుకే దాన్ని రివర్స్ చేయండి హానెస్టీ గురించి మాట్లాడుతున్నప్పుడు రెండు ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి ఫస్ట్ వచ్చేసి కొన్ని ఫ్యామిలీస్ లో పిల్లలతో ఏమీ షేర్ చేయరు ఇంట్లో గొడవల గురించి బయట చెప్పొద్దు అని పిల్లలతో అంటారు మమ్మీ డాడీ ఆర్గ్యుమెంట్స్ గురించి అమ్మమ్మ తాతయ్యకి చెప్పొద్దు అని అంటారు ఇలా చెప్తే పిల్లల పైన సీక్రెట్స్ మెయింటైన్ చేయాలనే ప్రెషర్ బిల్డ్ అవుతుంది దీని వల్ల పిల్లల్లో ఎంతో స్ట్రెస్ అండ్ టెన్షన్ పెరిగిపోతుంది పిల్లలకి అంత తెలివితేటలు ఉండవు కాబట్టి నా నోటితో ఏదైనా మాట స్లిప్ అయితే ఎలా అనే స్ట్రెస్ వారిలో బిల్డ్ అవుతుంది చాలా మంది చాలా ఫియర్ఫుల్ గా ఉంటారు అందుకే ఇంటి మాటలు ఇంట్లోనే ఉండాలి జనాలు ఏమనుకుంటారు అనే భయంతో ఉంటారు ఎప్పుడు ఇలా ఈ ఫ్యామిలీ సీక్రెట్స్ మెయింటైన్ చేయడం అనే అట్మాస్ఫియర్ వల్ల పిల్లల్లో ఆ స్ట్రెస్ అనేది డెవలప్ అయింది దీనికి సొల్యూషన్ సింపుల్ కదా మీరు పిల్లల ముందు సీక్రెట్స్ మాట్లాడకండి వాళ్ళతో పెద్ద పెద్ద మాటలు షేర్ చేయకండి సరే బై మిస్టేక్ మీ పిల్లలు మీ ఫ్యామిలీ సీక్రెట్ మాటలు విన్నారని అనుకోండి ఇట్స్ ఓకే ఎందుకంటే మీరు ప్రతిసారి పిల్లలకి ఇది చెప్పొద్దు అది చెప్పొద్దు అని అన్నప్పుడు పిల్లల మైండ్ లో సొసైటీ పట్ల లేని భయం క్రియేట్ అవుతుంది సోషల్ యాంగ్జైటీ వస్తుంది ఏ మాట ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు అని వారు బయటకెళ్లి ఆడుకోవడమే మానేస్తారు సో పిల్లలకి ఈ బర్డెన్ ఇవ్వకండి నౌ ఎట్ ద సేమ్ టైం కొందరు పేరెంట్స్ పిల్లలతో చాలా ఓవర్లీ హానెస్టీగా ఉంటారు ఇది కూడా కొంచెం రిస్కే పిల్లలతో హానెస్టీగా ఉండాలి అంటే యాజ్ ఎ పేరెంట్స్ మీరు చేసిన మిస్టేక్స్ చోట హానెస్టీగా ఉండండి పిల్లల విషయంలో మీ నుంచి ఏమైనా మిస్టేక్స్ జరిగితే హానెస్టీగా ఉండండి అంతేకాని అదే మీరు చిన్న పిల్లలతో అన్ని షేర్ చేయడం కూడా మంచిది కాదు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు పేరెంట్స్ మేము చాలా మోడర్న్ గా ఉంటాము మా పిల్లలతో ఫ్రెండ్లీగానే మాట్లాడతాము అని అంటారు ఒక 7-8 ఇయర్స్ పిల్లలతో అన్ని ప్రాబ్లమ్స్ షేర్ చేస్తారు ఇలా అస్సలు చేయకండి ఇలా మామ్ అండ్ డాడ్ తమ మ్యారేజ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని కూడా పిల్లలతో షేర్ చేసుకుంటారు భార్యాభర్త మధ్య గొడవలు జరిగితే మమ్మీ 7-8 ఇయర్స్ పిల్లలతో కూర్చొని మొత్తం ప్రాబ్లమ్స్ తన వర్షన్ లో షేర్ చేస్తారు ఇటు డాడీ చిన్న పిల్లల ముందే బిజినెస్ లో జరిగిన లాస్ గురించి డిస్కస్ చేస్తారు సరే మీరు హానెస్ట్ గా పిల్లలతో అన్ని షేర్ చేస్తున్నారని అనుకోండి చిన్న పిల్లలు మీ ప్రాబ్లమ్స్ విని ఏం చేయగలరు చెప్పండి ఆ టైంలో పిల్లలు కేవలం మీ భయాన్ని అర్థం చేసుకొని హోప్లెస్ గా హెల్ప్లెస్ గా ఫీల్ అవుతారు అంతే కదా ఎందుకంటే పిల్లలకి అంత మెచ్యూరిటీ ఉండదు ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే కెపాసిటీ ఉండదు అయితే మీరు హానెస్ట్ గా ఉండాలి పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి అని పెద్దవాళ్ళ ప్రాబ్లమ్స్ పిల్లలతో డిస్కస్ చేస్తే లాస్ పిల్లలకే అవుతుంది మీకు కాదు ఎందుకంటే మీరు మీ టెన్షన్ మొత్తం కూడా పిల్లల నెత్తి మీద వేస్తే పిల్లలు ఏం చేస్తారు చాలా మంది పేరెంట్స్ నా మాటలతో రిలేట్ అవుతున్నారు కదా మీ చిన్నప్పుడు కూడా మీ పేరెంట్స్ అన్ని ప్రాబ్లమ్స్
ప్రాబ్లమ్స్ మీతో డిస్కస్ చేసేవారా? కామెంట్స్ లో చెప్పండి. సపోజ్ మీ పేరెంట్స్ మీరు చిన్నగున్నప్పుడు మీతో వాళ్ళ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసి ఉంటే, లైక్ మదర్ తమ మ్యారిటల్ లైఫ్ గురించి అన్ని ప్రాబ్లమ్స్ పిల్లలతో షేర్ చేసినప్పుడు ఆటోమేటికలీ పిల్లలు పెద్దగైన తర్వాత వారికి వాళ్ళ ఫాదర్ అంటే హేట్ వచ్చేస్తుంది, ద్వేషం పుట్టుకొస్తుంది. పిల్లలు పెద్దయ్యాక వాళ్ళకి ఎంత యాంగ్జైటీ వస్తుందంటే మమ్మీ డాడీ గొడవ పడితే వాళ్ళిద్దరిని కలిపి రెస్పాన్సిబిలిటీ మాదే అని పిల్లలు అనుకుంటారు. సో ఇలా పిల్లల్లో యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది పెరుగుతుంది. పిల్లలతో హానెస్టీగా ఉండండి, కానీ ఆ హానెస్టీలో కూడా లిమిట్స్ ఉంటేనే మంచిది. పిల్లలు పెద్దగైన తర్వాత వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చినప్పుడు మీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ని పిల్లలతో షేర్ చేసుకోవచ్చు. పిల్లలు పెద్దగా మెచ్యూర్ అయినప్పుడు వాళ్ళతో ఫ్రెండ్లీగా మాటలు షేర్ చేయండి. కానీ చిన్న పిల్లలకి ఒక ఫ్రెండ్ కన్నా పేరెంట్స్ అవసరమే ఎక్కువ ఉంటుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఆ ఏజ్ గ్రూప్ వారు ఫ్రెండ్స్ గా ఉంటేనే మంచిది. నౌ సపోజ్ మీరు మీ పిల్లల ముందు అబద్ధం చెప్పినప్పుడు, వారి మీద అరిచినప్పుడు పిల్లలకి హానెస్టీగా మిస్టేక్ అయిందని చెప్పండి. మీరు మీ మిస్టేక్ ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఓకే, పేరెంట్స్ పర్ఫెక్ట్ కాదు, పేరెంట్స్ కూడా మిస్టేక్ చేయగలరు అని పిల్లలకు తెలుస్తుంది. ఎందుకంటే చాలా సార్లు పిల్లలు ఏమనుకుంటారంటే పేరెంట్స్ మిస్టేక్స్ చెయ్యరు అని అజ్యూమ్ చేసుకుంటారు. దీని వల్ల కూడా పిల్లలు అండ్ పేరెంట్స్ మధ్య ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే పేరెంట్స్ కూడా మిస్టేక్స్ చేస్తారు అని ఏదో ఒక టైంలో వారికి తెలుస్తుంది కాబట్టి. సో యాజ్ ఎ పేరెంట్స్ మీ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల పిల్లలు ఇంపాక్ట్ అవుతున్నారంటే వాటిని అడ్రస్ చేయండి. ఆల్సో కొందరు పేరెంట్స్ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఎక్స్పైర్ అయితే, ఒకవేళ పిల్లలు ఆ పర్సన్ తో క్లోజ్ గా ఉన్నా సరే పేరెంట్స్ ఆ న్యూస్ ని షేర్ చేయరు. ఒక ఫ్యామిలీ యుఎస్ లో ఉండేవారు, గ్రాండ్ పేరెంట్స్ ఇండియాలో ఉండేవారు. సో గ్రాండ్ ఫాదర్ చనిపోతే దాని గురించి పేరెంట్స్ పిల్లలతో ఎన్నో రోజులు షేర్ చేయలేదు. పేరెంట్స్ ఏమనుకుంటారంటే పిల్లలు షాక్ లో వెళ్ళిపోతారు, ట్రామా ఫేస్ చేస్తారని అనుకుంటారు. కానీ కొన్ని డేస్ తర్వాత పోతే ఆ అబ్బాయికి ఈ విషయం తెలిసినప్పుడు అతను చాలా ట్రామా ఫేస్ చేశాడు. పేరెంట్స్ అబద్ధం చెప్పారనే బిట్రేయల్ ఫేస్ చేశాడు. ఇలా పేరెంట్స్ అండ్ పిల్లల మధ్య ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి. నెక్స్ట్ టైం పిల్లలు ఎవరిని నమ్మరు. ఈ లోకంలో అందరికీ కూడా బర్త్ అండ్ డెత్ అనేది ఒక రియాలిటీ. దీని గురించి పిల్లలకి ఐడియా ఉండాలి. పిల్లలకి మీరు అర్థమయ్యేలాగా చెప్పండి. ఓకే, పిల్లలకి డెడ్ బాడీ అయితే చూపించకండి అని బర్త్ అండ్ డెత్ గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి. చనిపోయిన వారు మన థాట్స్ లో, మన మెమరీస్ లో ఉంటారు. పుట్టడం, మరణించడం అనేది ది అల్టిమేట్ రియాలిటీ అని పిల్లలకి వారి లాంగ్వేజ్ లో అర్థమయ్యేలా చెప్తే వారు అర్థం చేసుకుంటారు. పిల్లలకి ఒక క్లోజర్ అంటే ఒక కన్క్లూజన్ దొరకడం అనేది అవసరమే. అదే మీరు సంవత్సరాలు దాకా దాచి పెడితే అది మంచిది కాదు. చిన్నప్పటి నుంచే స్టోరీ ఫామ్ లో విధి విధానాల గురించి మీరు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలకి అంత గ్రేఫ్ ఉండదు. ఇలా ఎక్కడ హానెస్టీ ఉండాలో పిల్లలతో హానెస్ట్ గా ఉండండి. అంతేగాని మీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఈ చిన్న పిల్లలతో షేర్ చేయకండి. పేరెంట్స్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు కన్సిస్టెంట్ గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. పిల్లలకి మీరు కన్సిస్టెంట్ గా మెసేజ్ ఇవ్వడం వల్లే పిల్లల మైండ్ లో న్యూరల్ పాత్వేస్ అనేవి బిల్డ్ అవుతాయి. ఫర్ సపోజ్ ఒక రోజు మీరు మీ పిల్లలతో హెల్దీ ఫుడ్స్ తినమని, అదే నెక్స్ట్ డేనే జంక్ ఫుడ్స్ ని ఓకే అని అంటే, ఒక రోజు మీరు హానెస్టీగా ఉండాలని చెప్పి నెక్స్ట్ డే అబద్ధాలు చెప్తే ఏం కాదు అని మెసేజ్ ఇస్తే ఎలా? ఇలా మీరు మీ పిల్లలకి ఆపోజిట్ ఇన్కన్సిస్టెంట్ మెసేజ్ ఇస్తే పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏ సిచ్యుయేషన్ లో మా పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారో అని పిల్లలు యాంగ్షియస్ అయిపోతారు. బట్ మీరు మాత్రం కన్సిస్టెంట్ గా ఉన్నప్పుడు మీరు ఒకటే మెసేజ్ ని మీ బిహేవియర్ తో, మీ వర్డ్స్ తో ఇస్తారు కాబట్టి పిల్లల్లో కన్సిస్టెన్సీ వస్తుంది. పేరెంట్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అని పిల్లలకి సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది. పిల్లల్ని డిసిప్లిన్ చేయడానికి ఈ కన్సిస్టెన్సీ అనేది మెయిన్. పిల్లలకి మీరు తినడం, మాట్లాడడం, క్లోత్స్ గురించి ఇలా దేనిలో అయినా సరే వాల్యూస్ నేర్పిస్తున్నప్పుడు కన్సిస్టెంట్ గా ఉండండి. ఆల్సో కన్సిస్టెంట్ గా ఉండడానికి పిల్లలతో టఫ్ గా బిహేవ్ చేయకండి. పిల్లల్ని కొట్టడం, పనిష్ చేయడం అనేది కన్సిస్టెంట్ గా ఉండడం కాదు. కన్సిస్టెన్సీ అండ్ ఫ్లెక్సిబిలిటీలో బ్యాలెన్స్ తీసుకురావాలి. మీరు మీ బిహేవియర్ తో కూడా రోల్ మోడల్ గా ఉంటూ పిల్లలకి కన్సిస్టెంట్ గా మెసేజ్ ని ఇవ్వచ్చు. పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా ఉంటే దాన్ని కూడా కన్సిడర్ చేయండి. అటు పేరెంట్స్ ది, ఇటు పిల్లలది కాకుండా ఒక మిడిల్ పాత్ అనేది వెతకండి. ఈ గైడ్ లైన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు యాజ్ ఏ పేరెంట్స్ గా పిల్లలతో మంచి కనెక్షన్ బిల్డ్ చేయాలంటే, వాళ్ళని ఎమోషనలీ స్ట్రాంగ్ చేయాలంటే హానెస్టీగా ఉండండి, కన్సిస్టెంట్ గా ఉండండి. పిల్లలతో వారి ఏజ్ కి తగ్గట్టుగా ఓపెన్ గా మాట్లాడండి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ అండ్ థాట్స్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పకుండా మీ కామెంట్స్ చదువుతాను, దానిపైన వర్క్ చేస్తాను. ఇలాంటి మంచి మంచి పేరెంటింగ్ స్ట్రాటజీస్ అన్ని కూడా ఒకే ప్లాట్ఫామ్ లో నేను డిజైన్ చేశాను. అదే అల్టిమేట్ పేరెంటింగ్ మాస్టరీ కోర్స్. మీరు నిజంగా మీ పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని అనుకుంటే, నిజంగా పేరెంటింగ్ స్ట్రాటజీ స్కిల్స్ నేర్చుకోవాలని అనుకుంటే, ఇప్పుడే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి అల్టిమేట్ పేరెంటింగ్ మాస్టరీ అనే కోర్స్ కి రిజిస్టర్ చేసుకోండి. మీ పేరెంటింగ్ స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోండి. నేనైతే మీ సక్సెస్ స్టోరీస్ ని వినడానికి సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. మరి మీరు కూడా రెడీగా ఉన్నట్టయితే మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్.